హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ త్రివిక్రమ్. ఈరోజు ఎవరో నూబుగాడైతే మనకి ఛాలెంజ్ చేసాడు అనమాట. మన రేంజ్ తెలియకుండా కష్టం ఆడదామని చెప్పి ఇంకా స్టార్ట్ చేయట్లేదు బాట్ గడు. చూపిద్దాం గాయస్. నేనైతే అసలు హెడ్ షాట్స్ వేయద్దనుకుంటున్నా, ఎందుకంటే వీడు మన ఇంటి దగ్గర ఉండే తమ్ముడే. కాకపోతే ఒకవేళ మన హెడ్ షాట్ వేస్తే ఏడుస్తాడు అనమాట, వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తాడు. అందుకని హెడ్ షాట్స్ వేయాలని అయితే అనుకోవట్లేదు, బాడీ షాట్స్తోనే వేసేద్దాం అనుకుంటున్నా. నేనేమో హెడ్ షాట్ వేస్తే వీడేమో వెళ్ళి వాళ్ళ మమ్మీకి ఏం చెప్తాడంటే, మమ్మీ అన్నయ్య నాకు హెడ్ షాట్స్ వేసేసాడు అని చెప్తే మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి నా దగ్గరికి కొంచెం మెల్లిగా ఆడితే అయిపోయాయి కదా బాబు అంటది. అందుకని ఓన్లీ బాడీ షాట్స్ని ఆడదాం అనుకుంటున్నా. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఫస్ట్ నీకు హెడ్ షాట్స్ వేయడమే రాదు అందుకే అంటున్నా అని అయితే అనుకోవచ్చు. నాకు వచ్చు గైస్, అందుకే నాకు హెడ్ ఎక్స్పర్ట్ వచ్చింది. వాడైతే చూసుకోకుండా వెళ్ళిపోయాడు, అగో చచ్చాడు పాపం. మనం MVP త్రివిక్రమ్ 34, ఎందుకంటే కాబట్టి. Follow me. గాయస్, మొత్తం గేమ్ మొత్తంలో అయితే నేను అసలు హెడ్ షాట్స్ వేయాలని అయితే అనుకోవట్లేదు, కానీ లాస్ట్ మ్యాచ్ ఆబ్జెక్టివ్ 4 అని అయితే కనిపిస్తుంది కదా, 4 మ్యాచెస్ టు విన్, నార్మల్ CS ర్యాంక్ ఎలాగో ఇది అంతే. లాస్ట్ మ్యాచ్ మాత్రం వీడికి హెడ్ షాట్ వేసే కంప్లీట్ చేస్తా. మిగతా 3 మ్యాచెస్ హెడ్ షాట్ వేయను, కానీ లాస్ట్ మ్యాచ్ మాత్రం హెడ్ షాట్ వేస్తా. ఎక్కడ గైస్ వీడు భయపడుతున్నాడా ఏంటి? మన క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్లోని హైడ్ అండ్ సీక్ ఉంటుంది కదా, వాడు కష్టం అని మర్చిపోయి క్రాఫ్ట్ ల్యాండ్స్ హైడ్ అండ్ సీక్ అనుకున్నాడో ఏమో మరి, పాపం ఎలా ఆడుతున్నాడు భయపడి. రారా గౌతమ్, వీడి పేరు గౌతమ్ అన్నమాట, మన ఇంటి దగ్గర ఉంటాడు, చిన్నపిల్లడు. హెడ్ షాట్ వేస్తే ఏడుస్తాడు. నేను మాటికి వీడిని చిన్నపిల్లాడని ఎందుకు అంటున్నాను తెలుసా? వీడు రేంజ్ చూసుకోకుండా నా దగ్గరకు వచ్చి కష్టమాడదాం రా అని అన్నాడు. చిన్న పెద్ద లేకుండా కష్టమాడదాం రా అన్నాడు. అందుకే నాకు మండింది. I may not be a game master, but I am a master of games. గాయస్, మీకు ఒకటి చెప్పాలా? హ్యాపీ దసరా హాలిడేస్ గాయస్. ఈరోజు నుంచి నాకు దసరా హాలిడేస్, అంటే రేపటి నుంచి. ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చాను, రేపటి నుంచి నాకు దసరా హాలిడేస్. ఇంకా మిమ్మల్ని ఫుల్ వీడియోస్తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నా పనే అది కదా గాయస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నా పని. లేదంటే నేను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు పెడతాను? ఇక్కడ లేడు, మనం కొంచెం దాక్కుని కొడదాం గైస్. లాస్ట్ మ్యాచ్లో వాడు మనతో హైడ్ అండ్ సీక్ ఆడాడు, ఈ మ్యాచ్లో మనం వాడితో ఆడాలన్నమాట హైడ్ అండ్ సీక్. వాడు అసలు కనిపించట్లేదు, ఎక్కడున్నాడు ఏంటో కూడా అర్థం కావట్లే. ఓకే, అక్కడ పడుకుని ఉన్నాడు గైస్, బాగా నిద్ర వస్తున్నట్టున్నది.
పొద్దున స్కూల్కి వెళ్ళాలని చెప్పి వాళ్ళ మమ్మీ త్వరగానే నిద్ర లేపిందేమో. షెడ్ కింద పడ్డాం గ్రెనేడ్ వేద్దాం అనుకుని. గ్రెనేడ్ అయితే ఫ్లాప్ అయిపోయింది గైస్. సరిగ్గా త్రో చేయలేదు, ఏదో అలా కంగారులో త్రో చేశా. అబ్బా మనకేసేస్తున్నాడు గైస్ వీడు. చూసుకుందామారా గౌతమ్, కిందకి రారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కిందకి రా. ఎస్ పిచ్చాడు గైస్, కిందకి దిగి మరి వెనక్కి తిరిగి నించున్నాడు. గైస్ నేను చెప్పినట్టు ఫస్ట్ మ్యాచ్ లో నేను చెప్పాను, లాస్ట్ మ్యాచ్ 4th మ్యాచ్ మాత్రం వీడికి హెడ్ షాట్ తోనే కంప్లీట్ చేస్తానని. వీడికి నేను హెడ్ షాట్ తోనే కంప్లీట్ చేస్తాను గైస్, గుర్తుపెట్టుకోండి. పాప నూబు గడి. ఇక్కడ వద్దులే, ఇక్కడ దాక్కున్న వేస్ట్. వెళ్ళి ఆడికి హెడ్ వేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నా మైండ్ అంటే దాక్కుందామని ఆలోచిస్తుంది. నా మైండ్ దాక్కోవడంలో ఆలోచించుకోదు, హెడ్ వేయడంలో ఆలోచించాలి. దొరికాడు ఆ చిన్నపిల్లడు. అబ్బా నాకే షాట్లు వేస్తున్నాడు. రారా చూసుకుందాం దమ్ముంటే. షాట్లు వేస్తున్నాడు గైస్. ముందుకు రమ్మంటే రావట్లేదు, మనమే వెళ్దాం. ఎందుకైనా మంచిది ఒక్కొక్క గ్లూ వాళ్ళు మెల్లిగా వేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే పాపం ఏడుస్తాడు మళ్ళీ. రారా హెడ్ షాట్ ఎట్టుంది, హెడ్ షాట్ బూయా గైస్. మనది అందుకే గైస్ పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకోకూడదు అనేది. ఓకే గైస్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.